హాయ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము సమితిలో రకాల గురించి నేర్చుకుందాం. ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము సమితిలో రకాల గురించి మాట్లాడుకుందాం. టైప్స్ ఆఫ్ సెట్స్ ఒకసారి మనం పరిశీలించినట్టయితే వీటిని మొదటిది ఎంప్టీ సెట్, శూన్య సమితి, సింగిల్టన్ సెట్, ఏకమూలక సమితి, ఫైనైట్ సెట్, పరిమిత సమితి, ఇన్ఫినైట్ సెట్, అపరిమిత సమితి, ఈక్వల్ సెట్స్, సమసమితులు, ఈక్వలెంట్ సెట్స్, తుల్య సమితులు, అదేవిధంగా యూనివర్సల్ సెట్, విశ్వ సమితి, సబ్సెట్, ఉపసమితి, ప్రాపర్ సబ్సెట్, క్రమ ఉపసమితి, సూపర్ సెట్, ఉన్నత సమితి, ప్రాపర్ సూపర్ సెట్, క్రమోన్నత సమితి, పవర్ సెట్, ఘాత సమితి. ఈ 12 రకాల సమితుల గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. మొదటగా ఎంప్టీ సెట్, శూన్య సమితి గురించి మనము చర్చించుకుందాం. ఎంప్టీ సెట్, శూన్య సమితి అనేది ఆ సమితిలో ఎటువంటి మూలకాలు లేకపోతే దాన్ని శూన్య సమితి అంటారు. ఇక్కడ దీనిని ఎంటీ బ్రాకెట్స్తో సూచిస్తారు. దాన్ని ఈతో చూసినట్టయితే ఈ ఈజ్ ఈక్వల్ టు 5 వాడతారు, గుర్తిస్తారు. ఇది గుర్తు, శూన్య సమితి యొక్క గుర్తు 5. అంటే ఇక్కడ శూన్య సమితి యొక్క లో ఉన్నటువంటి మూలకాల సంఖ్య, కార్డినల్ సంఖ్య, శూన్య సమితి మనం ఈతో చూపించాం కాబట్టి ఇక్కడ శూన్య సమితి ఈ యొక్క కార్డినల్ సంఖ్య 0గా తీసుకుంటాం. ఎందుకు 0గా తీసుకుంటాం? ఇందులో మూలకాలు లేవు కాబట్టి. ఇక నెక్స్ట్ చూద్దాం. సింగిల్టన్ సెట్, ఏకమూలక సమితి. అంటే ఒక సమితిలో ఒకే ఒక మూలకం ఉన్నట్టయితే దాన్ని ఏకమూలక సమితి అంటాం. ఇక్కడ ఎస్ అనే సమితిలో 3 అనే మూలకము ఒకటే ఉంది కాబట్టి దీన్ని ఏకమూలక సమితి అంటారు. దాని యొక్క కార్డినల్ సంఖ్య n ఆఫ్ ఎస్, నంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎందుకంటే ఆ సమితిలో ఒకటే మూలకం ఉంది కాబట్టి దాని కార్డినల్ సంఖ్య 1 అవుతుంది. ఇది సింగిల్టన్ సెట్. తరువాత ఫైనైట్ సెట్. ఇక్కడ ఫైనైట్ సెట్ అంటే పరిమిత సమితి. ఈ ఒక సమితిలో మూలకాలను లెక్కించడానికి వీలుగా ఉండే, పరిమితంగా ఉంటే వాటిని పరిమిత సమితి అంటాం. ఏ సెట్ ఎఫ్ ఇస్ ది సెట్ ఆఫ్ కౌంటింగ్ నంబర్స్ లెస్ దెన్ 6 అన్నాడు. అందుకే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5. ఇక్కడ ఈ సెట్లో ఈ సమితిలో 5 మూలకాలు మాత్రమే ఉన్నాయి. వీటిని లెక్కించవచ్చు కాబట్టి దీన్ని పరిమిత సమితి అంటాం. ఈ పరిమిత సమితి యొక్క కార్డినల్ సంఖ్య, అంటే ఈ సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయనేటువంటి చెప్పేదే కార్డినల్ సంఖ్య కాబట్టి ఇది ఎన్ ఆఫ్ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 5. అంటే ఎఫ్ అనే సమితిలో 5 మూలకాలు ఉన్నాయని తెలుపుతుంది. నెక్స్ట్ ఇన్ఫినైట్ సెట్. సెట్ ఎన్ ఈజ్ ద సెట్ కౌంటింగ్ నంబర్స్. ఉదాహరణకి ఇక్కడ అపరిమిత సమితి అంటాం. అంటే ఆ సమితిలో మూలకాలను లెక్కించడానికి వీలు లేకపోతే దాన్ని అపరిమిత సమితి అంటాం. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 డాష్. ఇక్కడ సహజ సంఖ్యలు అనేటివి ఎన్నో ఉంటాయి కాబట్టి వాటన్నిటిని మనం లెక్కించలేం కాబట్టి దీన్ని అపరిమిత సమితిగా తీసుకుంటాము. నెక్స్ట్ చూసినట్టయితే ఈక్వల్ సెట్స్ అంటే సమసమితులు. అంటే ఏలో ఉన్నటువంటి మూలకాలు, ఏ అనే సమితిలో ఉన్నటువంటి మూలకాలు, బి అనే సమితిలో ఉన్నటువంటి మూలకాలు, అవే మూలకాలు ఉన్నట్టయితే వాటిని సమసమితులు అంటారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సెట్ ఈ ఈజ్ ది సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ది వర్డ్ ఎర్త్.
దాన్ని ఎలా రాస్తున్నాం చూడండి. E ఈజ్ ఈక్వల్ టు EARTH అంటే ఎర్త్ అనేటువంటి పదములో ఉన్న అక్షరాలను మనము ఒక సమితిలో మూలకాలుగా రాసినట్టయితే ఆ విధంగా రాస్తాం. అదేవిధంగా సెట్ H ఈజ్ ది సెట్ ఆఫ్ లెటర్స్ ఇన్ ది వర్డ్ హార్ట్. అంటే హార్ట్ అనే పదములో ఉన్నటువంటి అక్షరాలను రాసినట్టయితే H ఈజ్ ఈక్వల్ టు HEART. సో ఇక్కడ రెండు సమితులను మనం గమనించినట్టయితే ఈలో అవే అక్షరాలు ఉన్నాయి, హెచ్లో కూడా అవే అక్షరాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు సమితులను మనము ఈక్వల్ సెట్స్ అంటాము, సమసమితులు అంటాం. దాన్ని E ఈజ్ ఈక్వల్ టు హెచ్గా రాస్తాము. ఈక్వల్ సెట్స్ అదే ఇంతకుముందు చెప్పినటువంటిది. ఇక్కడ దానికి దీనికి తేడా ఉంది చూడండి. అక్కడనేమో ఈక్వల్ సెట్స్ అన్నాము, ఇక్కడ ఈక్వలెంట్ సెట్స్ అంటే మనం తెలుగులో తుల్య సమితులు అంటాం. తుల్య మీకు గుర్తుండే ఉంటుంది, తుల్య సమితులు. ఈక్వలెంట్ సెట్స్ హ్యావ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ బట్ హ్యావ్ ద సేమ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ ఏ అనే సమితిలో బి అనే సమితిలో సమానమైన మూలకాలు ఉంటాయి, కానీ ఆ మూలకాలు అనేటివి వేరువేరుగా ఉండవచ్చు. ఉదాహరణకు ఒక ఉదాహరణను మనము పరిశీలిద్దాం. ఈక్వలెంట్ సెట్స్కు ఏం చెప్పుకున్నాము, రెండు సమితులలో మూలకాల సంఖ్య సమానంగా ఉంటుంది, కానీ అవి సమాన మూలకాలు కావు. ఉదాహరణకి ఇక్కడ ఎఫ్ అనేటువంటి సమితిలో 1 2 3 4 5 అనే మూలకాలు ఉన్నాయి. హెచ్ అనే సమితిలో HEART అనేటువంటి మూలకాలు ఉన్నాయి. ఇక్కడ దీని యొక్క కార్డినల్ సంఖ్య ఎఫ్ అనే సమితి యొక్క కార్డినల్ సంఖ్య తీసుకున్నట్టయితే 5. అదేవిధంగా హెచ్ అనే సమితి యొక్క కార్డినల్ సంఖ్య తీసుకున్నట్టయితే 5. ఇక్కడ రెండింటి యొక్క కార్డినల్ సంఖ్య అంటే రెండు సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య సమానంగా ఉంది, కానీ మూలకాలు వేరువేరుగా ఉన్నాయి. ఇలాంటి సమితులను ఈక్వలెంట్ సెట్స్ అంటారు, తుల్య సమితులు అంటారు. ఇంకోది చూద్దాం నెక్స్ట్. ఇక్కడ ఈక్వలెంట్ సెట్స్ని ఏ విధంగా రాసిరో చూపించున్నాడు. ఎఫ్ అండ్ హెచ్ను ఈక్వలెంట్ సెట్స్గా తీసుకున్నారు. యూనివర్సల్ సెట్ విశ్వ సమితి అంటాం. యూనివర్సల్ సెట్ ఈస్ ద సెట్ కంటైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ అండ్ విచ్ ఆల్ అదర్ సెట్స్ ఆర్ సబ్సెట్స్. అంటే అన్ని సమితిలో ఉన్నటువంటి మూలకాలు లేదా ఉపసమితిలో ఉన్నటువంటి మూలకాలు అన్నీ కూడా ఏ సమితిలో అయితే ఉంటాయో ఆ సమితిని మనము విశ్వ సమితి అంటాం. అంటే విశ్వ సమితిలో మిగతా సమితిలో ఉన్నటువంటి మూలకాలన్నీ కూడా అందులో ఉంటాయి, కాబట్టి దాన్ని యూనివర్సల్ సెట్ అంటాము. ఇక్కడ ఒకసారి చూద్దాం, యూనివర్సల్ సెట్ని చూద్దాం. ఇక్కడ యూనివర్సల్ సెట్ని మనము క్యాపిటల్ యూతో తెలియజేస్తాం. ఇక్కడ AEIOU అనేది యూనివర్సల్ సెట్ అంటే విశ్వ సమితి. ఏ అనే సమితి AEI, బి అనే సమితి IOU. ఈ రెండు సమితిలు కూడా విశ్వ సమితిలో ఉన్నాయి, కాబట్టి అక్కడ విశ్వ సమితి యుగా తీసుకుంటాం. ఇక్కడ ఇంకో ఉదాహరణ తీసుకున్నట్టయితే సెట్ యు ఈజ్ ది సెట్ ఆఫ్ కౌంటింగ్ నంబర్స్. అంటే విశ్వ సమితి అనేది లెక్కించేటువంటి సంఖ్యలు. ఏలో ఏమున్నాయి చూడండి, 1 3 5 7, బిలో 2 4 6, సిలో 1 2 3 4 5 6 7 8 9 10. ఈ మూడు సమితులు కూడా విశ్వ సమితిలో భాగమే ఉంటాయి. ఎందుకంటే విశ్వ సమితి అనేది నంబర్ లెక్కించేటువంటి నంబర్లు కాబట్టి ఈ నంబర్స్ అన్నీ కూడా లెక్కించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ మూడు సమితులు కూడా విశ్వ సమితికి చెందినటువంటి అంశం. ఇక నెక్స్ట్ ఇంకో సెట్ సబ్సెట్. సబ్సెట్ అంటే ఉపసమితి. సెట్ ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ సెట్ బి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ ఇన్ బి. అంటే ఏలో ఉన్నటువంటి ప్రతి మూలకము బి అనే సమితిలో ఉంటే బిలో ఉన్నటువంటి ప్రతి మూలకము ఏ అనే సమితిలో ఉంటే కానీ ఏను బికి సబ్సెట్ అంటాము, ఉపసమితి అంటాము. ఏలో ఉన్న మూలకాలన్నీ బిలో ఉండాలి, బిలో ఉన్న మూలకాలన్నీ కూడా ఏలో ఉంటే దాన్ని ఏకు బి అనేది ఉపసమితి అవుతుంది, సబ్సెట్. దీన్ని ఒక ఉదాహరణతో చూద్దాం.
లిస్ట్ ఆల్ ద పాసిబుల్ సబ్సెట్ ఆఫ్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు SIR అనేటువంటి ఒక సమితి ఇచ్చాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు SIR. ఇక్కడ దీని యొక్క ఉపసమితులు రాయమంటే మనం ఏ విధంగా రాస్తాము? మొదటగా ఏ అనేటువంటిది సమితి, ప్రతి సమితి తనకు తాను ఉపసమితి కాబట్టి మొదటిది రాద్దాం SIR. నెక్స్ట్ ఒక్కొక్క అక్షరం గల సమితిగా రాసినట్టయితే SIR. రెండు అక్షరాలు ఉన్నటువంటి సమితిగా రాస్తే SI, SR, IR. ఇక చివరిది ఎంటీ సెట్, శూన్య సమితి. అంటే ప్రతి సమితి తనకు తాను ఉపసమితి అవుతూ శూన్య సమితి కూడా ఉపసమితి అవుతుంది. ద ఎంటీ సెట్ ఈజ్ ఏ అబ్సెట్స్ ఆఫ్ ఎవ్రీ సెట్. అంటే ప్రతి శూన్య సమితి, ప్రతి సమితికి శూన్య సమితి అనేది ఉపసమితి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఏ అనే సమితి యొక్క ఉపసమితుల సంఖ్య చూసినట్టయితే మనకు 8గా అగుపడుతుంది. ఇక సబ్సెట్, హౌ మెనీ సబ్సెట్ డస్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు SIR అనే సమితి ఎన్ని ఉపసమితులను కలిగి ఉంది అనే దానికి మనము ఒక ఫార్ములా కూడా వాడతాం, 2 to the power n. ఇక్కడ n అంటే ఏంటిది? n ఈజ్ ది నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఈ సమితిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య n అనేది తెలుపుతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఇక్కడ హౌ మెనీ సబ్సెట్స్ డస్ సెట్ హ్యావ్ ఏ ఈజ్ ఈక్వల్ టు SIR. అంటే ఏ అనే సమితి ఎన్ని ఉపసమితులను కలిగి ఉంది? దీని యొక్క కార్డినల్ సంఖ్య రాసినట్టయితే n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. కాబట్టి మనకు ఫార్ములా ప్రకారంగా 2 to the power n ఉపసమితుల సంఖ్య తెలుపుతుంది. కాబట్టి ఇక 2 to the power 3 దాన్ని ఎలా రాస్తాం? 2 into 2 into 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. కాబట్టి ఇక్కడ ఏ అనే సమితి యొక్క ఉపసమితుల సంఖ్య 8గా తీసుకుంటాము. ఈ విధంగా మనము కొన్ని ప్రాథమిక విషయాలు గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. మిగతా విషయాల గురించి మరుసటి రోజు రేపటి క్లాసులో చర్చించుకుందాం.